ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3540 సెంటర్లు అయితే ఉన్నాయి. దీనిలో సుమారుగా 6,50,000 మంది విద్యార్థులు అయితే ఈరోజు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఈ రోజుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విద్యార్థులకి సులభీకృతం చేసేందుకు కొత్త మార్పులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ అయితే పూర్తయింది. దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటదని. చాలా బాగుంది. ఎవరైనా పాస్ అవ్వగలరు. మంచిగా రాశారు అందరూ. ఈరోజు నవ్వుతో బయటకు వచ్చారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వాలు కూడా కొంత సరళీకృతం చేసి చిన్న చిన్న మార్పులు కూడా చేసినాయి. అంటే మాక్ పరీక్షలు కూడా నిర్వహించింది కదా. అంటే ఎలా ఎగ్జామ్ ముందుగానే ఇలా ఉంటుంది అని చెప్పి ముందుసారి ప్రీ ఫైనల్ ఒకసారి పెట్టారు, కానీ ఈసారి 2 times పెట్టడం వల్ల ఇంకా కొంచెం ప్రాఫిట్ వచ్చింది అందరికి. అయితే మీరేమి స్ట్రెస్ ఫీల్ అవ్వడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫీల్ ఏం లేదు. చాలా బాగుంది. ఈరోజు పేపర్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఈజీగా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్పులు మీకు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అందులో వచ్చినవి ఇందులో వచ్చాయి కాబట్టి ఎవరైనా పాస్ అయిపోతారు. అంటే ఎవరైనా పాస్ అయిపోతారంటే చదువుకుంటే కదా పాస్ అవుతారు. అంటే ముందు అవి పెట్టడం వల్ల, రిపీట్ అవ్వడం వల్ల, అందులో చదివినవి ఇందులో రావడం వల్ల ఎవరైనా పాస్ అవుతారు. గతంలో పరీక్షలు ఏంటంటే పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ తప్పితే కూడా అన్ని కూడా సింగిల్ పేపర్. అది దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు స్టూడెంట్స్? సింగిల్ పేపర్ రావడం వల్ల కూడా ఈజీగానే ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ కి రోజు విడిచి రోజు గ్యాప్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఇది ఎట్లా ఉంది? రోజు విడిచి రోజు ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళు రివిజన్ చేసుకోవచ్చు కదా ముందైనవి. వాళ్ళు అలా ప్రాఫిట్. అయితే ఇంకా ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు ఏమన్నా ఇస్తారా? ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుంటది అని ఏమన్నా? లేదు, ఈ ప్రభుత్వం ఇలా చేసింది చాలా బాగుంది. ఇంకేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ అమ్మ. ఆల్ ది బెస్ట్. ఇంకా ఎగ్జామ్స్ కూడా మరింత బాగా రాయాలని కోరుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే గురువు గారు చెప్పండి, మీ పాప 10th మీ పిల్లలు ఏమన్నా వచ్చారా? 10th క్లాస్. ఏం చేస్తారు? ఏ స్కూల్లో చదువుతున్నారు? అరుణ స్కూల్లో. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రభుత్వ విధానం కొత్త మార్పు తీసుకొచ్చింది, దీనిపైన ఎట్లా ఉంది మీకు? విధానాల గురించి మనం చెప్పలేము సార్. పిల్లలతో అలా స్టడీ చదువుకుని రాసుకోవడం తప్ప విధానాలు మనం చెప్పలేము. వాళ్ళు మార్చుతారో మనకు తెలియదు. ప్రభుత్వ విధానం అంటే ఇప్పుడు స్కూల్లో అంటే హాల్ టికెట్లు చూపిస్తే బస్సులు ఫ్రీగా ఇచ్చారు. అలాగే ఏంటంటే మాక్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు. అంటే పిల్లలు ఆందోళన చెందకుండా రెండు సార్లు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయించారు అన్నమాట. ఇట్లాగ ఉంటది ఎగ్జామ్ అని. ఇదేంటంటే పిల్లల ఆందోళన అనేది తగ్గించేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు? పిల్లలకి టెన్షన్ కొద్ది పర్లేదు తగ్గింది. అంటే మోడల్ పేపర్లు తర్వాత గ్రాండ్ టెస్ట్లు పెట్టడం వల్ల ముందుగా వాళ్ళకున్న టెన్షన్ పోయి రిలీఫ్ గా ఉంది. అయినప్పటికీ వాళ్ళకి టెన్షన్ ఉంటుంది సార్, చిన్నవి. అది రిలీఫ్ గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. తర్వాత సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ లేకుండా డైరెక్ట్ ఒక్కొక్క పేపర్ వాళ్ళకి ఇంకా సౌలభ్యంగా ఉంది. ఓకే. అయితే ఇంకొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే సార్, మీ పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? పాప ఎగ్జామ్ రాస్తుంది. ఎలాగుంది ఇప్పుడు ఈ ఎగ్జామ్ విధానం? ఎలాగుంది ఎగ్జామ్ విధానం? బాగానే ఉంది. ఎగ్జామ్ రాసేదాన్ని బట్టి వేస్ట్ అవుతుంది అండి. అంటే మేమేమనుకుంటున్నాం అంటే టైం కొంత ఇచ్చింటే బాగుండేది. అగస్ట్ అంటే సెకండ్ పేపర్ కి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది చూడండి, దానికి 1 week 10 days గ్యాప్ ఇచ్చింటే బాగుండేది నా అభిప్రాయం. అంటే రోజు విడిచి రోజు ఎగ్జామ్ ప్రక్రియ కూడా చేపట్టారు కదా. అంటే ఈ రోజు ఎగ్జామ్ ఉంది, తర్వాత సెలవు, తర్వాత ఇంకో ఎగ్జామ్ కూడా పెట్టారు కదా. అది పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అండి. దానివల్ల వాళ్ళు ఒత్తిడి గురి కాకుండా ఫ్రీగా చదువుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేస్తారు వాళ్ళు. అయితే ఇంకేమన్నా కొంత మార్పులు చేర్పులు ఏమన్నా చోటు చేసుకున్నాయా? ఇంకేమన్నా ఎట్లాగా? మార్పులు అంటేనే ఈ విధంగా మనకి డే బై డే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు టెన్షన్ గురవరండి. ఫ్రీగా ఎగ్జామ్ అయితే రాస్తారు. మంచి స్కోర్ అయితే సంపాదించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కూడా కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అమ్మా, ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీ పిల్లలు ఎట్లా ఉంది? మాది రెసిడెన్షియల్ స్కూల్ అండి. రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు. చాలా బాగా రాస్తారు మా పిల్లలు. అయితే గవర్నమెంట్ కూడా కొంత సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అంటే ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది పిల్లలకి?
పిల్లలకి ఇక్కడ మెడికల్ గా బస్సు ఏర్పాటు చేస్తారండి. తర్వాత మెడికల్ క్యాంప్ అన్ని ఉన్నాయి, అన్ని రకాలుగా చాలా బాగుంది. అయితే పిల్లలు ఎగ్జామ్ ఎలా రాశారని చెప్తున్నారు? చాలా బాగా రాశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు అయితే మాత్రం. అయితే ఒకసారి మీ పిల్లల్ని అడిగే ప్రయత్నం కూడా చేస్తాను. అమ్మా, మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాశారు నాన్న? రాసాం సార్. ఈ ఎగ్జామ్ లో కూడా కొత్త విధానం తీసుకొచ్చారు. ఎగ్జామ్ లో కూడా అంటే ఏంటంటే ఇది వరకు 2 పేపర్లు ఉండేవి, సింగిల్ పేపర్ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు రోజు విడిచి రోజు ఎగ్జామ్ కూడా ఉంది. దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి కూడా తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేసింది. హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో కొంచెం ఫ్రీ ఛాన్సెస్. ఇట్లాగా ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, కొన్ని చేసినటువంటి మార్పులు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. మాకు బస్సు వేయడము, మేము రావడము, మాకు మేడమ్స్ చాలా బాగా తెచ్చి సెంటర్ కి దించడము చాలా అయితే బాగుంది, చాలా నచ్చింది కూడా. అయితే ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నారు, ఆ అమ్మాయిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయితే నెక్స్ట్ ఈ రోజు పేపర్ అంటే ఈ రోజు పేపర్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధానంలో ఇచ్చారు మీకు? OMR షీట్స్ కానీ అట్లాగా అన్ని కూడా ఎప్పుడే ఎలా అయితే మాకు గ్రాండ్ టెస్ట్ అవి ఇస్తారో అలానే ఇచ్చారు. గ్రాండ్ టెస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ వచ్చు, ఇంతవరకు ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయి అవే వచ్చు క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ప్రభుత్వం మార్కులు కండక్ట్ చేసింది, అంటే ఫైనల్ ప్రీ ఫైనల్ అని 2 సార్లు చేసింది. దీనివల్ల ఏంటంటే మీలో స్ట్రెస్ అనేది తగ్గిందా లేదా? తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎందుకంటే అవే రిపీటెడ్ క్వశ్చన్స్ మళ్ళీ వచ్చాయి కనుక. అంటే మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు ఆందోళన లేదు. చేయని వాళ్ళకి అది ఎలా అయినా అంటారు. టీచర్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాము. మేడం, ఇప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. పిల్లలు బాగా రాస్తున్నారు. మా పిల్లలు అయితే ఇంకా బాగా రాస్తారు. చాలా పరీక్షలు ఇదివరకే రాస్తున్నారు. చాలా సరదాగా వచ్చారు పిల్లలందరూ, చూస్తారు కదా, చాలా హ్యాపీగా. ప్రభుత్వం తీసుకున్న మార్పులు ఏమేమి పిల్లలకి సౌకర్యవంతంగా ఉన్నాయి? ఉపయోగకరంగానే ఉన్నాయండి, అన్ని సౌకర్యంగానే ఉన్నాయి. బస్సు ఇచ్చారు, బస్తోనే వచ్చాము, ఇంకా బస్సు తీసుకునే వెళ్తున్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి మార్పులు ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు కలిగించే విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ లో గ్యాప్ ఇచ్చినటువంటి ప్రక్రియ గానీ, నెక్స్ట్ అట్లాగే ఈ ఎగ్జామినేషన్స్ ముందు 2 సార్లు ఈ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుంది అని రాయించడం గానీ, ఎటువంటి మార్పు ఈ పిల్లలకి అవకాశం? ముందుగా ప్రీ ఫైనల్ ఈ గ్రాండ్ టెస్ట్ పెట్టడం వల్ల పిల్లల్లో ఉత్సుకత పెరుగుతుంది, మేము బాగా రాయగలమనే ఒపీనియన్ వాళ్ళకి వస్తుంది. అంతేకాకుండా మధ్యలో మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ అంతా రివిజన్ చేసుకునే సమయం కూడా దొరుకుతుంది, వాళ్ళకి బాగా రాయగలుగుతారు. ప్రభుత్వం ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధానాలు అయితే మాత్రం పిల్లలకు అనుకూలంగా ఉన్నాయి. గతంలో 2 పేపర్ల విధానం ఉండేది, ఇప్పుడు సింగిల్ పేపర్ విధానం తీసుకొచ్చారు. దీనికి వ్యత్యాసం వేస్తే ఏది బాగుంటుందని మీ ఉద్దేశం యాజ్ ఎ టీచర్ గా? అంటే యాజ్ ఎ టీచర్ గా 2 పేపర్లు అయితే మార్క్స్ తగ్గుతాయి. సింగిల్ పేపర్ అయితే అదే క్వశ్చన్స్ అయినా దేంట్లోనైనా మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల బెనిఫిట్ ఎక్కువగానే ఉంటుంది, కానీ చదువుకునే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి 100% తెచ్చుకోవడానికి అవకాశం. ఇంకా ఈ ప్రభుత్వ విధానంలో మీరు ఏమన్నా, అంటే ఇప్పుడు చూసినటువంటి దీనిలో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా సూచనలు ఏమన్నా ఏమన్నా ఉన్నాయా? లేదండి, చాలా బాగున్నాయి ఇప్పుడు నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ. విద్యార్థులకు కూడా చాలా సౌకర్యంగా ఉంది. అయితే ఇది పరిస్థితి. ఈ రోజు నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో అయితే విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకైతే చాలా స్వాగతిస్తున్నారు. డే బై డే విధానం కానివ్వండి, సింగిల్ పేపర్ విధానం కానీ, అలాగే ఫ్రీ బస్ సర్వీస్ అంటే హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేసే విధానం కానివ్వండి, అలాగే మరీ ముఖ్యంగా ఒక పేపర్ని అంటే ఈ పబ్లిక్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది 2 సార్లు వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్లు అనేది నిర్వహించారు. ఆ ప్రాక్టీస్ టెస్ట్ల వల్ల ఏంటంటే ఆందోళన అనేది దూరమైందంటూ కూడా పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం చాలా వెసులుబాటు ఇచ్చింది, అంటే సులభతరం చేసింది. పిల్లల్లో కూడా మనోధైర్యాన్ని నింపి కొంతమందికి ముందుకు తీసుకెళ్లి ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టే రకంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందంటూ కూడా పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ.